కోవూరు మండలంలోని టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బజార్ సెంటర్లో పార్టీ జెండాను టీడీపీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన టీడీపీ మండల అధ్యక్షుడు ఇంతా మల్లారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆయన ఎన్టీఆర్ ఆశయ సాధనకు పార్టీ ఎంతో కృషి చేస్తుందన్నారు. అభివృద్ధి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు సాగుతున్నారన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గాదిరాజు, అశోక్, బెల్లంకొండ విజయ్ కుమార్, వెంకట్, విజయ్ బాబు, మసూద్, మహేష్, మెంత సంపత్ కుమార్, లోకేష్ గుప్తా తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 43 వసంతాలు పూర్తి చేసుకొని 44వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీకి స్వాగతం పలుకుతా ఉన్నాం. కోవూరు మండలంలో ఉండేటువంటి నాయకులందరి తరఫున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, మిగతా నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సుదీర్ఘ కాలం పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి కూడా అత్యధిక కాలం పరిపాలించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని కంటిన్యూ చేస్తూ ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. అభివృద్ధి, సంక్షేమం ఈ రెండింటినీ లక్ష్యంగా చేసుకొని వాళ్ళ సైన్యంతో ఆంధ్ర రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినటువంటి గడిచిన 5 సంవత్సరాలని దృష్టిలో పెట్టుకొని పరుగులు పెడుతూ ముందుకు తీసుకోబోతున్నారు. ఒక్క పోలవరమే కాకుండా రాజధాని అయినటువంటి అమరావతి దగ్గర నుంచి ప్రతి నియోజకవర్గంలో కూడా యువత కానీ, రైతులు కానీ, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని ఆంధ్ర రాష్ట్ర పురోభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నారు. ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 7-10 వయసులో కూడా అనర్గళంగా అలుపు అనేది తెలియకుండా పనిచేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలైనటువంటి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి తరఫున, మా కోవూరు మండలం నాయకులందరి తరఫున కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాల్సిన విషయం ఉంది. అధికారంలో ఉన్నటువంటి దుర్మార్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భం కూడా ఈరోజు వాళ్ళ పేరు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఆయన పెట్టుకున్నటువంటి పెయిడ్ ఆర్టిస్టులు పూర్తి స్థాయిలో అందరూ కూడా జైల్లోకి వెళ్ళిపోయారు. ఈరోజు మళ్ళీ వాళ్ళలో కొంతమందిని తీసుకొని వచ్చి ఏదో ఒక రకంగా ప్రజలను మభ్యపెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ 175కు 175, వై నాట్ 175 ఆ మాటలు చెప్పి 11 సీట్లకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితులు. అయినా కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రాలేదు. ఇంకా ప్రజల్ని ఏమార్చేటువంటి పరిస్థితుల్లో రేపు పొద్దున మేము అధికారంలోకి వస్తామని చెప్పినటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో ఇంకా మభ్యపెట్టేటువంటి ఆలోచనలు చేస్తూ ఎక్కడికక్కడ వాళ్ళ ఉండేటువంటి రౌడీ మూకల్లో వాళ్ళను రెచ్చగొట్టేటువంటి ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి మీద మాత్రమే దృష్టి పెట్టున్నారు, ప్రజల సంక్షేమం మాత్రమే దృష్టి పెట్టున్నారు. లోకేష్ గారు అట్లా కాదండి, పవన్ కళ్యాణ్ గారు అట్లా కాదు. రేపు పొద్దున అవకాశం ఎక్కడొస్తే అక్కడ ఉండేటువంటి ఈ సైన్యాన్ని దాన్ని కొంచెం ఒక కట్ట కనిపెట్టండి అని అంటే ఇట్లాంటి మాటలు మీకు ఎక్కడా ఉండవు. ప్రజల అభివృద్ధి కోసం మీరు ఇచ్చేటువంటి సూచనలు ఏమన్నా ఉంటే చెప్పండి, ఖచ్చితంగా తీసుకుంటాము. అంతేకాని అట్లా కాకుండా ఏదో ఒకటి కలబుల్లి మాటలు చెప్పేసి లేనిపోని నిందలు మా మీద మోపాలని చెప్పి చూస్తే మాత్రం తగిన గుణపాఠం చెప్తామని చెప్పని వైఎస్ఆర్సీపీ శ్రేణులందరికీ కూడా పూర్తి స్థాయిలో తెలియజేసుకున్నాం. ఇంకొక రకంగా హెచ్చరిస్తున్నాం, జాగ్రత్తగా ఉండమని చెప్పి చెప్తున్నాం. ఇబ్బందులు పడున్నారు, ఆర్థికంగా ఇబ్బందులు పడున్నారు, కుటుంబాల పరంగా ఇబ్బందులు పడున్నారు. దేవుడి దేవల్ల ఈరోజు మా పార్లమెంటు సభ్యులైనటువంటి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మా నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ఒకే కుటుంబం నుంచి కోవూరు నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి కార్యకర్తను కూడా ఆదుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 9 నెలలు మాత్రమే పూర్తయింది. కార్యకర్తలందరికీ ఆవిర్భావ దినోత్సవంగా ఒకటి మాత్రం ప్రామిస్ చేస్తూ ఉన్నాం, నమ్మకంగా చెప్తా ఉన్నాం. చాలా రోజులున్నాయి, సందర్భాలను బట్టి ఒక్కొక్కటి ముందుకు నడుస్తుంటుంది. ప్రతి ఒక్క కార్యకర్తకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. న్యాయం జరిగేంత వరకు కూడా మేము అందరం కూడా ప్రతి కార్యకర్తకి అండగా ఉంటాం. ఏ విషయంలో ఎక్కడా కూడా కార్యకర్తలు కాంప్రమైజ్ అవ్వాల్సిన పనే లేదు. పూర్తి స్థాయిలో న్యాయం చేసేందుకు
మనకి అధిష్టానం ఉంది, తర్వాత మన నియోజకవర్గ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆ విధంగానే ముందుకెళ్తాం. కార్యకర్తలందరూ కూడా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒకటి మైండ్లో పెట్టుకొని ఒక ప్రతిజ్ఞలాగా మన కోవూరు మండలంలో మనల్ని నమ్ముకున్నటువంటి ప్రజానికానికి మేలు చేసే పని మాత్రం ముందు పెట్టుకో ఉండాలి. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేంత వరకు నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి. చంద్రబాబు నాయుడు గారి విజన్ 2047 సంవత్సరం కల్లా ఆంధ్ర రాష్ట్రం పూర్తి స్థాయిలో ఆంధ్ర రాష్ట్రం యొక్క రూపురేఖలు మారిపోతాయని చెప్పినటువంటి ఏదైతే చెప్తున్నారో దానికి మనం అందరం కట్టుబడి ఉండాలని చెప్పని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా అయితే బాబు గారు చూసుకుంటున్నారో మన కోవూరు మండలంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా నిరంతరం ఎల్లవెల్లా మనం తోడుండి ముందుకు తీసుకెళ్లాలని చెప్పని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు 43 సంవత్సరాలు పూర్తి చేసుకొని 44 సంవత్సరాల్లోకి అడుగుపెడుతున్న తెలుగుదేశం పార్టీ ఈరోజు కోవూరు ఎమ్మెల్యే అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేర మరియు మండల పార్టీ అధ్యక్షుడు ఇంతారెడ్డి మల్లారెడ్డి మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.